ఎందుకు వచ్చాడు? సత్యమును గురించి సాక్షి ఉంచుట కొరకు. ఏ లోకంలో సత్యము లేదా? లేదు. అంతా అబద్ధమేనండి, అంతా మోసమే. మనుషులు మోసం చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మోసం చేసేవారు తప్ప నేను ఆదరించకూడదు. మనకు దైవజనులు అంటున్నాడు, చాలా చేస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా అండి? ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళు పుట్టారు, చచ్చారు. ఎవరైనా చనిపోయి తిరిగి లేచిన వాడు ఉన్నాడా? ఉన్నాడండి? ఎవరైనా ఉన్నారా? ప్రపంచంలోనే చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఏమంటున్నాడు ఆయన? నేను ఈ లోకానికి వచ్చింది సత్యమును బోధించుట కొరకు. ఒకటి గమనించండి, ఈ లోకంలో ఇప్పుడు నీకు కావాల్సింది ఆస్తి, అంతస్తు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి, నువ్వు హ్యాపీగా బ్రతకాలి. ఓకే, నువ్వు హ్యాపీగా బ్రతికేస్తే పరలోకానికి వెళ్ళిపోతావా? నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? నీకు సత్యము తెలియకపోతే, అబద్ధంలోనే మనం బ్రతికితే నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు మోకరించి ప్రార్థన చేసావు, చదువుల విషయంలో, ఆరోగ్యం విషయంలో, డబ్బుల విషయంలో, ఇల్లు విషయంలో, వగేరా వగేరా. ఓకే, అంత అయిపోయింది. దేవుడు నీకు అన్నీ ఇచ్చేశాడు, బాగా బతికిస్తున్నావు. నువ్వు పరలోకానికి వెళ్తావా? వెళ్ళిపోతావు నిజంగా? నీకు అన్నీ కావాలి, మోకరిస్తే నీ సమస్యలన్నీ తీరిపోవాలి. దేవుడు తీర్చేశాడు అన్నీ. చస్తే పరలోకానికి వెళ్తావా? చెప్పండి నిజంగా. ఎందుకు వెళ్ళవు? నీ ప్రాబ్లమ్స్ పోతే నువ్వు రాజ్యానికి వెళ్ళవు. నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే పరలోకానికి వెళ్ళవు. నువ్వు కొత్త చీరలు కట్టుకుంటే పరలోకానికి వెళ్ళవు. కొత్తగా ఇల్లులు కట్టుకున్నా పరలోకానికి వెళ్ళవు. వీటన్నిటిని విడిచి పెడితేనే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు అన్ని కావాలంటే ఓకే, అన్ని దేవుడు ఇచ్చేస్తాడు. ఆయన అన్ని ఇస్తాడు. రక్షణ ఇచ్చాడు, పాప విమోచన ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. నువ్వు పరలోక రాజ్యం వెళ్తావా? నిజం చెప్పండి, వెళ్తారమ్మా? వెళ్తారా? నేను నిజంగా చెప్తున్నానండి, నువ్వు కోటీశ్వరురాలు అయినా